కోసం చదువుతున్నాను. నేను ఎంచుకున్న అంశం కుప్పాంబిక. తన తొలి తెలుగు కవయిత్రిని. కాకతీయుల వంశం నాటి గోన బుద్ధారెడ్డి కుమార్తె, మల్యాల గుండ దండదీశుని భార్య. కుప్పాంబిక గారి రచనలు తన తండ్రి గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం రాశారు. అందులో అత్యధికంగా ద్విపద పద్యాలు కుప్పాంబిక గారు రాశారు. ఎందరో వీరవనితలు ఉన్నారు కాకతీయుల వంశంలో. సమ్మక్క, సారక్క, రుద్రమాదేవి వంటి వారి చర్చలలో భాగంగా సంగిశెట్టి శ్రీనివాస్ గారు పరిశోధనలో కుప్పాంబిక గారు వెలుగులోకి వచ్చారు. తన రచనలు బయటికి రాలేదు. ఒకటే పద్యం వచ్చింది. ఆ పద్యం యవ్వనంలో ఉన్న అమ్మాయి యొక్క భావాలను తెలుపుతుంది. కుప్పాంబిక గారి గురించి నేను చెప్తున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. తను తొలి తెలుగు కవయిత్రి అని 11వ శతాబ్దం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ